పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. తీసుకొచ్చినటువంటి ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ భాగంలో చేర్చినారు. 9వ భాగంలో 243 అధికరణ మొదలుకొని 243 వరకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశం. తద్వారా భారత రాజ్యాంగంలో ఏ అంశాలని ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలో చేర్చినారు అనే విషయాన్ని కూడా మనం గత వీడియోలో చర్చించడం జరిగింది. అయితే ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, అమలు ఎప్పటి నుంచి అమలు చేయటం జరిగింది, ఈ 73వ రాజ్యాంగ సవరణ అమలు తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏంటివి, మన దేశ స్థానిక స్వపరిపాలన సంస్థలు ముఖ్యంగా పంచాయతీరాజ్ సంస్థలలో తీసుకురాబడిన మౌలికపరమైన మార్పులు ఏంటివి, దీని ప్రభావం ఎంతవరకు ఉన్నది, వివిధ రాష్ట్రాల్లో వచ్చినటువంటి మార్పులు ఏంటివి, ఒకవేళ మార్పులు తీసుకొచ్చినప్పుడు భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఏంటివి, ఈ విషయాలన్నిటి గురించి కూడా మనం కొంత వివరణ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వీడియోలో మనం మరి 73వ రాజ్యాంగ సవరణ యొక్క అమలు తీరు ఏదైతే ఉందో దీనిని ఒకసారి మనం పరిశీలించబోతున్నాం. ముఖ్యంగా మొట్టమొదటి అంశం ఏంటంటే ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని యాక్చువల్గా రాజ్యాంగ సవరణ చట్టం 1992లో చట్టంగా రాజ్యాంగ సవరణ చట్టంగా ఆమోదం పొందినది. కానీ ఇది 1993 ఏప్రిల్ 24వ తేదీన అమలు చేయటం జరిగింది. సో మరి 92లో చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించి భారత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత అది చట్టంగా రూపుదాల్చిన తర్వాత అమలు మాత్రం 1993 ఏప్రిల్ 24వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. అందుకని ఈ రోజున మనం ఏప్రిల్ 24వ తేదీ ఏదైతే ఉందో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏప్రిల్ 24వ తేదీని మనం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మీకు భారత రాజ్యాంగానికి సంబంధించి వాస్తవంగా కొన్ని డేట్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందులో ముఖ్యంగా 26 నవంబర్ 1949న రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన తేదీని మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుతున్నాం. అలాగే భారత రాజ్యాంగం సంపూర్ణంగా అమల్లోకి వచ్చిన తేదీ ఏదైతే ఉందో ఆ తేదీనే భారత రాష్ట్రపతిగా మరి బాబు రాజేంద్ర ప్రసాద్ తన యొక్క పదవి బాధ్యతలను స్వీకరించడంతో ఎన్నుకోవటం ద్వారా పదవిలోకి వచ్చిన దేశాధిపతిగా రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ ఆ రోజు బాధ్యతలను స్వీకరించినాడు. కాబట్టి దానిని మనం మరి రిపబ్లిక్ దినోత్సవంగా అంటే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ చట్టం అమలులోకి వచ్చినటువంటి తేదీని మరి మనం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుతున్నాం. గతంలో కూడా మనం ఎన్నికల కమిషన్ గురించి చెప్పేటప్పుడు భారత ఎన్నికల కమిషన్ 1950 జనవరి 25వ తేదీ నుంచి పనిచేయటం ప్రారంభించింది. రాజ్యాంగం అమల్లోకి రావటానికంటే ఒక రోజు ముందు నుంచే ఎన్నికల కమిషన్ పనిచేయటం ప్రారంభించింది. కాబట్టి జనవరి 25ని జాతీయ ఓటర్ దినోత్సవంగా జరుపుతున్నాం. ఇలా కొన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఖచ్చితంగా దృష్టి అందించుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఆ విషయం కూడా ఇంపార్టెంటే. తర్వాత మన దేశంలో ఇవాళ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించటం కోసం అన్ని రాష్ట్రాలలో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్లను ఏర్పాటు చేయటం జరిగింది. భారతదేశంలోని ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాష్ట్రాలు కూడా ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలకు నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహించటం కోసం 243 అధికరణ ఏదైతే ఉందో దాని ప్రకారం రాష్ట్ర స్థాయి ఎన్నికల కమిషన్లను ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఏది 73వ రాజ్యాంగ సవరణని అమలు పరచటంలో భాగంగా. ఇది మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఇది రాజ్యాంగంలో 243 అనే అధికరణలో ఉన్నది. దానిని అమలు పరుస్తూ అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్లు ఏర్పాటు చేసినారు. అలాగే
స్థానిక సంస్థలకు తగినన్ని నిధులని మంజూరు చేయటం కోసం మరి రాష్ట్ర స్థాయిలో ఫైనాన్స్ కమిషన్ని ఏర్పాటు చేయటం జరిగింది. వాస్తవంగా ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నిధులని సక్రమంగా మంజూరు చేసినప్పుడు మాత్రమే స్థానిక సంస్థలు తమ విద్యుక్త ధర్మాన్ని తమ విధులని సక్రమంగా నెరవేరుస్తాయి. కాబట్టి వాటికి నిధులని సమకూర్చాలంటే ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు తగిన సలహాలు సూచనలు చేయటానికి, అదేవిధంగా ఎక్కువగా ఆర్థిక వనరులను సమీకరించుకోవటం కోసం మరి తగిన సూచనలు చేయటానికి ఈ యొక్క రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. మరి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేటటువంటి అంశం ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అనుసరించి 243I అనే అధికరణలో ఈ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు గురించి పేర్కొన్నారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్లని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే మరి 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా స్థానిక స్వపరిపాలన సంస్థలు సమర్థవంతంగా పనిచేయటం కోసం స్థానిక సంస్థల యొక్క ప్రతినిధులకు స్థానిక సంస్థల ప్రతినిధులకు తగిన శిక్షణ ఇవ్వటం కోసం మరి గ్రామ్ షాట్ అనే పేరు మీద ప్రత్యేకమైన ఉపగ్రహ ఛానల్ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే భారతదేశంలో సామాజిక అభివృద్ధిలో నిమగ్నమై సామాజిక సేవలో నిమగ్నమై సమాజ అభివృద్ధి సత్వరం సాధించాలంటే ఏ పద్ధతిలో వెళ్ళాలో దానికి సంబంధించి ప్రాక్టికల్గా ఈ గ్రామాలలో పనిచేసి అనుభవజ్ఞులైనటువంటి అనేక మంది, మీరు అన్నా హజారే కావచ్చు, లేక సందీప్ పాండే కావచ్చు, ఇంకా అనేక మంది ఉండొచ్చు. నీటిని సద్వినియోగం చేసే అంశం పైన సందీప్ పాండే లాంటి వాళ్ళు చేసిన ఇలాంటి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు, వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలతో పాటు వాళ్ళు అంటే ఈ స్థానిక సంస్థల ప్రతినిధులకు సమర్థవంతంగా తమ విద్యుక్త ధర్మాలు సక్రమంగా నెరవేర్చడానికి కొన్ని వేల మంది ప్రతినిధులు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఒక దగ్గర కూర్చోబెట్టి శిక్షణ ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి గ్రామ్ షాట్ పేరు మీద ఒక ఉపగ్రహ ఛానల్ ద్వారా శిక్షణ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రం అంటే కర్ణాటక. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉపయోగాన్ని అంటే వాటి యొక్క ప్రాధాన్యతని గుర్తించినటువంటి కేరళ రాష్ట్రం 2 ఇంపార్టెంట్ అయినటువంటి విధులని నెరవేరుస్తుంది. ఒకటి ఏంటంటే గ్రామ సభ ద్వారానే ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక. ఇక్కడ విషయం ఏంటంటే గ్రామ సభ అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రతీక. ఎందుకంటే గ్రామ సభలో గ్రామంలోని ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు. కాబట్టి గ్రామ పంచాయతీ తీసుకునే నిర్ణయాలు కానీ చేపట్టే పరిపాలనకు సంబంధించిన అంశాలు కానీ, లేక గ్రామ పంచాయతీ చేసే ఖర్చులకు సంబంధించి కానీ, గ్రామ పంచాయతీకి వచ్చేటటువంటి ఆదాయ వనరులు కానీ, అలాగే ప్రభుత్వం అంటే ఏదైనా బలహీన వర్గాల కోసం కావచ్చు, ఇతర వర్గాల కోసం కావచ్చు, ప్రజా సంక్షేమం కోసం కావచ్చు, ఏదైనా పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ఆ పథకాల యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారిని ఎంపిక చేసేటప్పుడు మరి అధికారులు తమ ఇష్టాను ప్రకారం లేక ప్రజాప్రతినిధులు తమ ఇష్టానుసారం ఎంపిక చేయకుండా గ్రామంలో ఉన్న ఓటర్లు అంటే గ్రామంలో ఉన్న ప్రజలందరి సమక్షంలోనే మరి ఎంపిక చేయటం అంటే ఒక రకంగా ప్రభుత్వం యొక్క పథకాల అమలులో పారదర్శకతని జవాబుదారితనాన్ని నెలకొల్పటానికి ఈ గ్రామ సభలు కృషి చేస్తున్నాయి. ఇలా ఎంపిక చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే కేరళ రాష్ట్రం. ఈ కేరళలో జనరల్గా మరి ఇప్పుడు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ సిపిఎం నాయకత్వంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది. గతంలో కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న అంటే మామూలు యూడిఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది.
ఏ ఫ్రంట్ అధికారంలో ఉన్నా కూడా వీరు స్థానిక సంస్థల ద్వారానే ఎంపిక చేస్తున్నారు. ఇది మరి పరిపాలనలో పారదర్శకతను తీసుకురావడానికి, ట్రాన్స్పరెన్సీని తీసుకురావడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే పీపుల్స్ ప్లాన్ పేరుతోని జిల్లా ప్రణాళిక బోర్డుల ద్వారా ప్రణాళిక వికేంద్రీకరణ అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం కూడా కేరళనే. మన దేశంలో జిల్లా ప్రణాళిక బోర్డుల ద్వారా ప్రణాళిక వికేంద్రీకరణ చేసి పీపుల్స్ ప్లాన్ పేరుతోని ప్రణాళిక వికేంద్రీకరణ ద్వారా స్థానికమైనటువంటి అవసరాలని, ప్రజల యొక్క అవసరాలని, తమ దగ్గరున్న వనరులని, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులని, వీటన్నిటిని కూడా సమన్వయం చేసి ఒక అభివృద్ధికి ఒక సరి అయినటువంటి ప్రణాళిక, ఒక వ్యూహాన్ని రూపొందించడంలో కేరళ రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పవచ్చును. ఇదే సందర్భంలో మరి మన దేశంలో ఈ జిల్లా ప్రణాళిక బోర్డుల పనితీరుని ప్రత్యేకంగా అధ్యయనం చేయటం కోసం జాతీయ స్థాయిలోనే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. భారతదేశంలో జిల్లా ప్రణాళిక బోర్డుల ఏర్పాటుపై అధ్యయనం చేయటం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ వి రామచంద్రన్ కమిటీ. ఎందుకంటే ఈ వి రామచంద్రన్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు మరి యాక్చువల్గా మన దేశంలో ఉన్న రాష్ట్రాలలో కేవలం 14 రాష్ట్రాల్లో మాత్రమే ఈ జిల్లా ప్రణాళిక బోర్డులని ఏర్పాటు చేసి పనిచేయటం జరిగింది. అయితే ప్రణాళిక వికేంద్రీకరణ అనేది చాలా చాలా కీలకం కాబట్టి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. జాతీయ ప్రణాళిక సంఘానికి రాజ్యాంగబద్ధత లేకపోయినా జిల్లా ప్రణాళిక బోర్డుకు రాజ్యాంగబద్ధత ఉంది కాబట్టి దాని యొక్క పని విధానాన్ని అంటే మెరుగుపరచడం కోసం ప్రణాళిక వికేంద్రీకరణ చేయాలన్నా, స్థానిక వనరులను సద్వినియోగం చేయాలన్నా, అధికారాల వికేంద్రీకరణ చేయాలన్నా, పరిపాలన వికేంద్రీకరణ చేయాలన్నా, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ చేయాలన్నా ప్రణాళిక వికేంద్రీకరణ అనేది కీలకమైనటువంటి అంశము. కాబట్టి ఈ జిల్లా ప్రణాళిక బోర్డుల పనితీరు పైన అధ్యయనం చేసి తగిన సూచనలు చేయటం కోసం మరి వి రామచంద్రన్ నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన కమిటీని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే మనకు ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏవైతే ఉన్నాయో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రిజర్వేషన్కు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలని ఇక్కడ మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎలా అంటే ఇవాళ మనకు ఎస్సీ జనాభా ప్రాతిపదికను అనుసరించి వారికి కొన్ని స్థానాలు రిజర్వ్ చేయాలని చెప్పినాం. జనాభా ఆధారంగా రిజర్వేషన్స్ కల్పించాలని చెప్తున్నాం. అలాగే ఎస్టీ జనాభా ప్రాతిపదిక పైన వారికి కొన్ని స్థానాలు రిజర్వేషన్స్ కల్పించాలని చెప్తున్నాం. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటంటే మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలకు 1/3 వంతుకు తగ్గకుండా రిజర్వేషన్లని కల్పించాలని చెప్తున్నాం. అయితే ఇది రాజ్యాంగంలో ఉన్నది. ఓబీసీల రిజర్వేషన్ పైన దీనిపైన రాజ్యాంగం చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పించేటటువంటి అంశం పైన ఇది రాష్ట్రాల యొక్క ఐచ్ఛికానికి వదిలివేయటం జరిగింది. ఇక్కడ నేను మీకు చాలా వివరణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంశం ఏంటంటే మహిళలకు 1/3 తగ్గకుండా రిజర్వేషన్ కల్పించాలని చెప్పారు. కానీ బీహార్లో మహిళలకు 50% రిజర్వేషన్స్ మహిళలకు కల్పించడం జరిగింది. భారతదేశంలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించినటువంటి మొదటి రాష్ట్రం బీహార్. ఈ బీహార్ మాదిరిగానే మరి రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఈ 50% రిజర్వేషన్ కల్పిస్తే, మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తే దీనిపైన కలాం అనేటటువంటి మహమ్మద్ కలాం అనేటటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో మహమ్మద్ కలాం
ఈ వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది రాజస్థాన్ సంబంధించి. వేస్తే సుప్రీంకోర్టు ఇక్కడ ఇచ్చినటువంటి తీర్పు, ఈయన వేసినటువంటి కేసు ఏమిటంటే, మరి రాజ్యాంగంలో మహిళలకు 1/3 రిజర్వేషన్ కల్పించాలని చెప్పారు. కానీ ఇక్కడ 50 ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఏదైనా స్థానిక సంస్థల్లో మహిళా జనాభా 50% కంటే తక్కువగా ఉన్నట్లయితే, మహిళా జనాభా ఒక రాష్ట్రంలో 50% కంటే తక్కువగా ఉన్నట్లయితే వారికి 50% రిజర్వేషన్స్ కల్పించాల్సిన అవసరం లేదు అని చెప్పింది. అయితే దీంట్లో ఇంకొక అంశాన్ని కూడా గుర్తించాలి. మహిళా జనాభా 50% కంటే తక్కువగా ఉంటే వారికి 50% రిజర్వేషన్స్ కల్పించాల్సిన అవసరం లేదు. మరి 50% మహిళా జనాభా ఉంటే కల్పించవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఇవాళ భారతదేశంలో ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా 16 రాష్ట్రాలలో ఈ యొక్క మహిళలకు 50% రిజర్వేషన్స్ కల్పిస్తున్నారు. ఇది వచ్చినటువంటి ఇంపార్టెంట్ అయిన మార్పు. అంటే నేను రాజ్యాంగ సవరణ చట్టం చెప్పాను, దాన్ని అమలు పరిచేటప్పుడు రాష్ట్రాలు తీసుకొచ్చిన మార్పులు చెప్పాం, దానిపైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గురించి కూడా నేను మీకు వివరణ ఇచ్చాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో స్థానిక సంస్థలకు సంబంధించిన దాంట్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంబంధించిన అంశం పైన కూడా సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ అయిన తీర్పిచ్చింది. అదేంటంటే, కిషన్ సింగ్ తోమర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ మధ్యన ఒక వ్యాజ్యం జరిగింది. ఆ వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఈ రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఈ సంస్థ కేంద్రంలో ఉన్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో దీనికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా అలాంటి ప్రాధాన్యత ఉంటుంది. ఏ విధంగానైతే పార్లమెంట్ యొక్క పదవీ కాలం పూర్తి అయ్యేటప్పుడు ఇంకా కొద్ది రోజులు ఉందనగా, అంటే ఒక నెల అట్లా ఉందనగా ఏం చేస్తున్నాం, 5 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పుడు 4 సంవత్సరాల 11 నెలల పూర్తయిన సందర్భంలో ఇంకొక నెల పదవీ కాలం మిగిలి ఉండగానే ఎన్నికల ప్రక్రియని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రారంభిస్తుంది. ఆ పదవీ కాలం పూర్తయ్యేలోగా ఈ ఎన్నికలను కూడా పూర్తి చేసి కొత్త లోక్సభని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే రాష్ట్రాలలో శాసనసభ పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో, పూర్తయ్యేటటువంటి సమయంలో ఆ పూర్తయ్యేలోగా మరొక కొత్త లోక్సభకు కావలసిన, కొత్త శాసనసభకు కావలసిన ఎన్నికలను కూడా నిర్వహిస్తుంటారు. ఏ విధంగానైతే లోక్సభ, రాష్ట్ర శాసనసభలు కేంద్రంలో రాష్ట్రాలలో ఎన్నికలు ఏ విధంగానైతే 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పుడు ముందుగానే ఎన్నికల ప్రక్రియని ప్రారంభిస్తారో, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క పదవీ కాలం పూర్తయ్యేటప్పుడు ఆ పూర్తి కావటానికంటే ముందే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించవచ్చని కూడా మరి సుప్రీంకోర్టు పేర్కొన్నది. అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ యొక్క ప్రాధాన్యతను కూడా మీరు దృష్టి అందించుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ రిజర్వేషన్ సంబంధించినటువంటి దాంట్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశం పైన కూడా ఒక కీలకమైనటువంటి వివరణ నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎలా, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ సంబంధించి చెప్పాము. ఓబీసీ రిజర్వేషన్లు కల్పించేటటువంటి అంశం పైన భారత రాజ్యాంగం ఎవరి ఐచ్ఛికానికి వదిలేసింది అని అంటే, రాష్ట్రాల యొక్క ఐచ్ఛికానికి వదిలేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 1994లో నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం చేసింది అంటే, బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అయితే ఈ 34% రిజర్వేషన్ కల్పించినటువంటి అంశం పైన కొంతమంది కోర్టుకు వెళ్ళినప్పుడు, కోర్టుకు ఎందుకు వెళ్ళారు అని అంటే, ఇక్కడ మీకు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఎస్సీలకు కల్పించినటువంటి రిజర్వేషన్, ఎస్సీలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించినారు? 18.3% కల్పించారు. ఎస్టీలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించారు? 8.2%. ఈ రెండు కలిస్తే ఎంత అవుతుంది? 26.5%. 26.5% ప్లస్ 34 ఏమవుతుంది అని అంటే 60.5% అవుతుంది. మరి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ఏమిటి అంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం
రిజర్వేషన్లు అనేటటువంటివి, ఈ రిజర్వేషన్స్ ఏవైతున్నాయో ఇవి 50% మించరాదు అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. రిజర్వేషన్లు అనేవి మొత్తం స్థానాలలో 50% మించకుండా ఏర్పాటు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొన్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి కొంతమంది మన హైకోర్టులని, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులని స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు అప్పుడు సమైక్య కోర్టుగానే ఉండేది, తర్వాత విభజించినారు. కోర్టును సంప్రదించినప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటనంటే, ఇది రిజర్వేషన్లు అనేవి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్లో మార్పులు చేయాలంటే ఎస్సీలకు కల్పించిన రిజర్వేషన్లో మార్పులు చేయలేదు, యథావిధిగా కొనసాగించారు. ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లో కూడా యథావిధిగా కొనసాగించినారు. కానీ ఇక్కడ ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లు 34% ఏదైతుందో దీంట్లో మార్పు చేసి ఏం చేశారు, 23.5% చేశారు. అంటే 26.5%, 23.5% రెండు కలిస్తే ఇది 50%కు వస్తుంది. కాబట్టి ఇక్కడ నిన్న జరిగిన స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ మరి 50% రిజర్వేషన్స్ మించకుండా ఉండటం కోసం గతంలో బీసీలకు కల్పించిన రిజర్వేషన్లు 34% నుంచి 23.5%కి తగ్గించడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 50% మించరాదు కాబట్టి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ కలిస్తే 26, ఇది 23.5 కలిస్తే 50% ఉంటుంది. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్లో వచ్చినటువంటి మార్పు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే మరి స్థానిక స్వపరిపాలన సంస్థల్లో ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగినటువంటి వారు, ఎక్కువ సంతానం ముఖ్యంగా 1995 తర్వాత కలిగి ఉంటే వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదని చెప్పి అనేక రాష్ట్రాల్లో కూడా జనాభా నియంత్రణ దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క మార్పు తీసుకొచ్చినారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల పంచాయతీరాజ్ చట్టంలో కూడా ఈ అంశం స్పష్టంగా ఉంటుంది. ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగితే 1995 తర్వాత కలిగి ఉంటే వారెవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయటానికి, స్థానిక సంస్థల్లో పోటీ చేయటానికి వాళ్ళు ఎలిజిబుల్ కారు అని చెప్పారు. దీన్ని మహమ్మద్ షరీఫ్ అనేటటువంటి ఈయన హర్యానా రాష్ట్రం పైన సుప్రీంకోర్టులో కేసు వేశారు. హర్యానా రాష్ట్రం ఇలాంటి చట్టమే తీసుకొచ్చింది. 1990 తర్వాత ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగినటువంటి వాళ్ళు స్థానిక స్వపరిపాలన సంస్థల్లో పోటీ చేయడానికి అర్హులు కారని చెప్పి ఓ చట్టంలో ఒక మార్పును చేస్తే ఇతను సుప్రీంకోర్టులో ఇది కొన్ని మతాలకు సంబంధించిన మనోభావాలకు విరుద్ధంగా ఉంటుంది. మరి ముఖ్యంగా మరి సంతానం అంటే 4 వరకు ఎంతమందినైనా సంతానం కలిగి ఉండవచ్చును. అలాంటప్పుడు మా మనోభావాలకు భంగం కలిగిస్తుంది కాబట్టి చట్టంలో ఉన్న నిబంధన తీసేయాలి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏ మతంలో కూడా సంతానానికి సంబంధించి ఇంతమంది కలిగి ఉండాలని లేదు, ఇది ముఖ్యంగా సమాజం యొక్క ప్రయోజనాన్ని కాంక్షించి దేశ జనాభా విపరీతంగా పెరగకుండా ఉండటం కోసం సాధించిన ప్రగతి ఫలాలు అందరికీ చేయాలంటే ఇది ఉండాలి అని చెప్పి ఈ నిబంధన తప్పేమీ కాదని చెప్పి సుప్రీంకోర్టు కూడా తన తీర్పులో పేర్కొనడం జరిగింది. అలాగే మనకు ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటన్నప్పుడు భారతదేశంలో స్థానిక సంస్థలకు 11వ షెడ్యూల్లో ఉన్న 11వ షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ షెడ్యూల్లో ఉన్నటువంటి 29 అంశాలపై అధికారాలను బదిలీ చేసిన రాష్ట్రాలు ఇందులో ముఖ్యంగా వాస్తవానికి మనం ప్రతి రాష్ట్రం కూడా 11వ షెడ్యూల్లో పేర్కొన్నట్టుగా 29 అంశాలపైన అధికారాలని స్థానిక సంస్థలకు బదిలీ చేయాలని చెప్పి పేర్కొన్నది 11వ షెడ్యూల్. కానీ మన దేశంలో కేవలం 5 రాష్ట్రాలు మాత్రమే అన్ని అంశాలపైన అధికారాలని బదిలీ చేయటం జరిగింది. అవి ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కేరళ కానీ లేక తమిళనాడు కానీ అదేవిధంగా కర్ణాటక కానివ్వండి, అలాగే
గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్. ఈ 5 రాష్ట్రాలు కూడా మొత్తం అంశాలపైన అధికారాలని బదిలీ చేసినాయి. అంటే 11వ షెడ్యూల్లో 29 అంశాలకు 29 అంశాలపైన అధికారాలు కూడా స్థానిక సంస్థలకు బదిలీ చేసినాయి. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఏపీలో కానీ లేక తెలంగాణలో కానీ 11 సబ్జెక్టుల పైన 11 సబ్జెక్టులు అంటే 11 డిపార్ట్మెంట్లకు శాఖలకు సంబంధించినటువంటి అంశాలపైన 20 అంశాలపైన అధికారాలని స్థానిక సంస్థలకు బదిలీ చేయటం జరిగింది. 11 సబ్జెక్టులు అని అంటే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన 20 అంశాలపైన స్థానిక సంస్థలకు అధికారాలు బదిలీ చేసినారంటే ఇప్పటికీ 9 అంశాలపైన అధికారాలు బదిలీ చెయ్యలేదు అనేటటువంటి అంశాన్ని మనం దృష్టి ఉంచుకోవాలి. అలాగే మరి ఇక్కడ మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ స్థానిక స్వపరిపాలన సంస్థలే కాదు మొత్తంగా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక నిర్ణీత పదవి కాలం ఉంటుంది, 5 సంవత్సరాల పదవి కాలం ఉంటుంది. ఒకవేళ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు సమర్థవంతంగా పనిచేయకపోయినా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా, అవినీతి అక్రమాలకు పాల్పడ్డా కూడా వారిని మధ్యలోనే తొలగించాలంటే వాళ్ళని వెనకకు పిలిచే మధ్యలోనే పదవి నుంచి తొలగించేటటువంటి పద్ధతిని రీకాల్ లేక పునరాయనం అంటాము. రీకాల్ అంటే వెనకకు పిలవటం లేదా పునరాయనం అని చెప్పి వెనక్కు తీసుకొని రావటం అంటాం. అలా తొలగించే పద్ధతిని కూడా మన దేశంలో ప్రవేశపెట్టాలని చెప్పి సూచించినారు. కాకుంటే భారతదేశం స్వాతంత్రం సంపాదించి రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఎన్నికలు జరిగేటప్పుడు మన దేశంలో ఉన్నటువంటి అక్షరాస్యుల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడున్న ఈ ఎన్నికలకు సంబంధించిన అంశాలు అర్థం చేసుకోవటమే కష్టం. మళ్ళీ మధ్యలో వాళ్ళని దింపి మళ్ళీ కొత్త వాళ్ళని ఎన్నుకోవటం ఇదంతా కూడా గందరగోళంతో కూడుకొని ఉంటుందనేది ఒకటి. రెండోది, భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి ఒకసారి ఎన్నికల ఖర్చు చేయటానికే మరి 100,000 కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి మరి 2 సార్లు ఎన్నికలు నిర్వహించాలి, ప్రతిని మళ్ళీ తీసుకురావాలి, దింపాలి, మళ్ళీ ఎన్నుకోవాలి. ఇదంతా 2-3 సార్లు ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన దేశంలో ప్రవేశపెట్టలేదు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రం మాత్రం స్థానిక సంస్థల్లో దీన్ని ఈ రీకాల్ పునరాయనం వెనుకకు పిలిచేటటువంటి పద్ధతిని మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రయోగాత్మకంగా అంటే ఇదొక ఎక్స్పెరిమెంట్గా స్థానిక సంస్థల్లో ప్రవేశపెట్టింది. ఇలా ప్రవేశపెట్టడమే కాకుండా స్థానిక సంస్థల్లో ఈ యొక్క అంటే రీకాల్ పునరాయనం చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో దీన్ని స్థానిక సంస్థల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టడం మూలంగా ఏం జరిగింది అని అంటే చాబ్రా అనేటటువంటి నగర పంచాయతీకి సంబంధించిన అధ్యక్షుడు చౌహాన్ అనేటటువంటి వ్యక్తిని మొట్టమొదటిసారిగా మన దేశంలో ఎన్నుకోబడిన ప్రతినిధిని 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునరాయనం రీకాల్ వెనుకకు పిలిచి, అయ్యా నువ్వు చేసిన సేవలు మాకు చాలు, ఇంతకంటే ఎక్కువ చేసా మేము తట్టుకోలేమని చెప్పి ప్రజలు అతన్ని వెనక్కి పిలవటం జరిగింది. అలాంటి పద్ధతిని ఇక్కడ తీసుకురావటం అంటే మధ్యప్రదేశ్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినారు. అంటే ఇలాంటి పద్ధతి ఏ దేశంలో ఉందని అడగటానికి అవకాశం ఉంటుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ స్థానిక సంస్థల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి కనీస విద్యార్హతలను వాస్తవంగా చెప్పాలంటే ఈ విద్యార్హతలను నిర్ణయించినటువంటి రాష్ట్రం రాజస్థాన్. అంటే వాస్తవంగా విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కావచ్చు, అదేవిధంగా స్థానిక స్వపరిపాలన సంస్థల్లో పోటీ చేసేవాడు ఖచ్చితంగా విద్యావంతులై ఉండాలని చెప్పినప్పుడు మరి విద్యావంతులే ఎన్నుకోబడతారు. విద్యావంతులు ఎన్నుకోవటం ద్వారా వాళ్ళు పదవీ బాధ్యతలు నిర్వహించేటప్పుడు కానీ తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించేటప్పుడు కానీ సక్రమంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు అవగాహన ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. కారణం ఏంటంటే అయితే దీన్ని కూడా అంటే విమర్శించే వాళ్ళు ఉండొచ్చు. కానీ భారతదేశంలో అటు పార్లమెంటుకు కానీ శాసనసభకు కానీ పోటీ చేసేటటువంటి అభ్యర్థులకి ఎవరికి కూడా ఈ విద్యార్హత గురించి నిర్ణయం చేయలేదు.
భారతీయ పౌరుడై ఉండాలి, వయసు గురించి చెప్పాడు, కేంద్ర రాష్ట్రాల ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగం చేసేవారే ఉండరాదు, ఇలాంటి అంశాలు చెప్పారు తప్ప ఇతను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఈ విద్యార్హత ఉండాలి, ఎంపీగా పోటీ చేయాలంటే ఇలాంటి విద్యార్హతలు ఉండాలని చెప్పి నిర్ణయించలేదు. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ అయిన అంశం. ఇది మాత్రమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడం అనేటటువంటిది తప్పనిసరి చేస్తూ చట్టం చేసినటువంటి రాష్ట్రం గుజరాత్. అంటే ఇక్కడ అంశం ఏంటిది? ఎన్నికల్లో ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఓటు వేయాలి. ఓటు వేయకపోయినట్లయితే అతని మీద ఫైన్ వేయటమా, లేకపోతే ప్రభుత్వం ఇచ్చే పథకాలు అతనికి వర్తింపజేయకుండా ఉండటమా, లేక నిరాకరించటమా, ఇలాంటివి ఏమైనా చేయొచ్చు. కొన్ని దేశాల్లో ఓటు వేయకపోతే ఆస్ట్రేలియా లాంటి దేశంలో ఫైన్ కూడా వేస్తారు, డాలర్లో ఫైన్ వేస్తారు. అలాంటి బెల్జియంలో కూడా ఉన్నాయి. భారతదేశంలో అలాంటి ఫైన్ వేసే అవకాశం లేదు. ఎందుకంటే భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థల్లో ఎన్నికల్లో 82-83% ఓటింగ్ పోలైతే మిగతా స్థానిక అంటే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 76-77%, అదేవిధంగా శాసనసభ ఎన్నికలకు 60%, శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి 76-77%, ఇలా తగ్గుతూ వస్తుంది. ఓటు వేయకపోతే నువ్వేం అనటానికి అవకాశం లేదు. కాకుండా గుజరాత్లో తీసుకొచ్చినటువంటి ఈ చట్టం, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ప్రతి ఓటర్ కూడా ఖచ్చితంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఓటు వేయాలి అతను ఖచ్చితంగా. అయితే వేయకపోతే ఏం చర్యలు తీసుకుంటారు, దానికి సంబంధించిన విషయాలతోని గుజరాత్ రాష్ట్రం ఒక చట్టం తీసుకొచ్చినప్పటికీ ఇది అమలు జరపలేదు. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకో, ఇప్పటివరకు దీన్ని అమలు చేయలేదు. ఇకపోతే ఈ చట్టం యొక్క అమలుకు సంబంధించినటువంటి అంశాలని వివరించేటప్పుడు ఇంకా కూడా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలని మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ విషయం ఏంటంటే ఇవన్నీ కొంచెం ఆబ్జెక్టివ్గా వచ్చేటటువంటి అంశాలు ఉన్నవి, వాటిని కూడా మనం గుర్తించాలి. జిల్లా స్థాయిలో సామాజిక న్యాయ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించినటువంటి కమిషన్, జిల్లా స్థాయిలో న్యాయ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ జలగం వెంగళరావు కమిటీ. జిల్లా స్థాయిలో సామాజిక న్యాయ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించినటువంటి కమిటీ జలగం వెంగళరావు కమిటీ. అలాగే ఎస్సీలు లేని కారణంగా స్థానిక సంస్థల్లో ఎస్సీ రిజర్వేషన్లు ఏవైతున్నాయో వీటిని రద్దు చేసినటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అంటే ఇక్కడ దాదాపుగా ఎక్కువ జనాభా మొత్తం పూర్తిగా ఎస్టీకి సంబంధించిన జనాభా ఉంటుంది. షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన జనాభా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఎస్టీలకు మోర్ దాన్ 95% ఆఫ్ ది పీపుల్ ఎస్టీలో ఉంటారు. కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ ఉంది. కానీ ఎస్సీలు అసలు లేని కారణంగా మరి ఎస్సీ రిజర్వేషన్లని రద్దు చేసినటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అంతేకాకుండా మీకు స్థానిక స్వపరిపాలన సంస్థలు సమర్థవంతంగా పనిచేయటం కోసం వాటి పనితీరుని ఎప్పటికప్పుడు పరిశీలించటం కోసం, సమీక్షించటం కోసం నిఘా కమిటీలను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్కడ స్థానిక స్వపరిపాలన సంస్థలు ఉన్నవి, అవి సమర్థవంతంగా పని చేయాలి. అవి సమర్థవంతంగా పని చేస్తున్నాయా లేదా అని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయటం కోసం నిఘా కమిటీలను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ఇలా కొన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి అంశాలను కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అలాగే 4 అంచెల విధానం, జనరల్గా మనకు 4 అంచెల విధానం అంటే యాక్చువల్గా భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలన్నీ కూడా ఎక్కువ శాతం 16 రాష్ట్రాలలో 3 అంచెల పంచాయతీ విధానం ఉంది. జిల్లా పరిషత్, మాధ్యమిక వ్యవస్థ, గ్రామ పంచాయతీ. సరే, జిల్లా పరిషత్తు, గ్రామ పంచాయతీ అన్ని చోట్ల ఒకే రకంగా ఉంది. మాధ్యమిక వ్యవస్థలో తేడా ఉన్నప్పటికీ కూడా మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం
మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సరే, అస్సాము, కాశ్మీరు, కొన్ని ప్రాంతాలలో, ఇక్కడ ఒరిస్సా, కొన్ని రాష్ట్రాల్లో రెండంచెల పద్ధతి ఉంది, ఈశాన్య రాష్ట్రాల్లో రెండంచెల పద్ధతి ఉంది, ఎక్కువ రాష్ట్రాల్లో మూడంచెల విధానం ఉంది. కానీ 4 అంచెల విధానాన్ని అమలు చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏంటిది అంటే పశ్చిమ. ఇలాంటి అంశాలను కూడా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి ఓన్లీ 73వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను మాత్రమే కాకుండా భారతదేశంలో ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అమలు పరిచేటప్పుడు ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఏ అంశాలు ప్రవేశపెట్టారు, వేటిని అమలు చేసినారనే విషయాలపైన కూడా, ఆచరణకు సంబంధించిన అంశాలపైన కూడా మనకు అవగాహన ఉండాలి. అలాగే పీసా చట్టం 1996. నేను మీకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం చెప్పేటప్పుడు యాక్చువల్గా 243 ఎం అనే అధికరణం ఉంది. ఎం అనే అధికరణలో మినహాయింపులు అని ఉంటుంది. అంటే ఎక్కడైతే మన దేశంలో ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉన్నాయో, ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్, షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగల అభివృద్ధి కోసం ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు ఉన్నాయో, అక్కడ పంచాయతీరాజ్ సంస్థలకు మినహాయింపు ఇచ్చారు. ఇది ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టమే ఇచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం మినహాయింపు ఇచ్చిన జాబితాలో మేఘాలయ కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, ఇలాంటివి ఉన్నవి, మిజోరాం కావచ్చు, ఇలాంటివి ఉన్నాయి. మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ ఉన్నవి. అట్లాగే మణిపూర్లోని కొన్ని ప్రాంతాలు, అలాగే మనకు పశ్చిమ బెంగాల్లో ఉన్న గూర్ఖాలాండ్ ప్రాంతాల్లో ఉన్న వాటికి మినహాయింపు ఇచ్చారు. కానీ దాని కింద రాజ్యాంగంలో ఏం రాశారంటే, ఒకవేళ పార్లమెంటు ఒక ప్రత్యేక చట్టం చేస్తే ఈ ప్రాంతాలలో కూడా స్థానిక సంస్థలని అమలు చేయవచ్చును. ఇలా అమలు చేయటం కోసం పార్లమెంటు చట్టం చేస్తే దాన్ని రాజ్యాంగ సవరణగా భావించరాదు. మరి రాజ్యాంగ సవరణ ఏం చేయలేదు, కానీ పీసా చట్టం చేసినారు. పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్ ఏరియా చట్టం 1996లో వచ్చింది, భారత పార్లమెంట్ చేసింది. అయితే పీసా చట్టం ఏదైతుందో ఇది ఎక్కడైతే మినహాయింపు ఇచ్చారో అక్కడ ఈ యొక్క పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది. ఈ పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేసిన పీసా చట్టాన్ని అనుసరించి అంటే షెడ్యూల్డ్ ప్రాంతాలలో, షెడ్యూల్ ఏరియాస్ అంటున్నాగా, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ అంటే అక్కడ ఈ సంస్థలను ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తూ చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఈ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామ సభ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే గ్రామ సభ అన్ని విషయాలపైన గ్రామ సభే కీలకమైన పాత్ర పోషిస్తుంది. స్థానిక వనరులను వినియోగించేటప్పుడు కానీ, స్థానికంగా ఏవైనా తవ్వకాలు జరిపేటప్పుడు కానీ, భూమిని కేటాయించేటప్పుడు కానీ, అటవీ ఉత్పత్తులకు సంబంధించిన అంశాలపైన కానీ, మౌలికపరమైన అంశాలపైన కానీ, గనులు ఇలాంటి వాటిపైన కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు గ్రామ సభ చేసినటువంటి తీర్మానాన్ని అనుసరించే వాటన్నిటిని కేటాయిస్తారని చెప్పి కూడా ఇందులో పేర్కొనటం జరిగింది. అలాగే మరి పంచాయతీరాజ్ సంస్థలు సమర్థవంతంగా పనిచేయాలన్న ఉద్దేశంతోనే భారతదేశంలోని పంచాయతీరాజ్ సంస్థలు సమర్థవంతంగా పనిచేయటం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మల గ్రామీణ్ పురస్కార్ అనేటటువంటి అవార్డులని ప్రదానం చేయటం జరిగింది. అంటే భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలు అనేటటువంటివి సమర్థవంతంగా పనిచేయాలంటే, అంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు సమర్థవంతంగా పనిచేసేటప్పుడు వాటిని ప్రోత్సహించాలంటే వాటి కేటాయించేటటువంటి నిధులు కానీ వీటిల్లో కొంత ప్రోత్సాహకంగా అవార్డులు ఇచ్చినట్లయితే అందులో పనిచేసే ప్రతినిధులు మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయటమే కాకుండా వాటి అభివృద్ధి కోసం కూడా అహర్నిశలు శ్రమిస్తారన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశారు. తద్వారా ఏం చేసినారు, ఒకవేళ ఉత్తమ జిల్లా పరిషత్ ఏమన్నా ఉంటే, ఉత్తమ జిల్లా పరిషత్ గనక ఉన్నట్లయితే దీనికి 25 లక్షల పారితోషికం ఏదైతే ఇస్తారు, ఈ 25 లక్షలు కూడా ఆ జిల్లాలో అభివృద్ధి కోసం ఈ నిధులని ఖర్చు పెట్టడానికి వినియోగిస్తారు. అలాగే ఒకవేళ ఉత్తమ మాధ్యమిక వ్యవస్థ, ఎందుకంటే మాధ్యమిక వ్యవస్థ అనే పదాన్ని ఎందుకు చెప్తున్నానంటే
భారతదేశంలో మాధ్యమిక వ్యవస్థలన్నీ కూడా అన్ని రాష్ట్రాలలో ఒకే రకంగా లేవు. ఎందుకంటే మన దగ్గర మండల పరిషత్ అంటున్నాం తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో మండల పంచాయత్ అంటున్నారు, కొన్ని చోట్ల తాలూకా పంచాయత్ అంటారు, కొన్ని చోట్ల బ్లాక్ పంచాయత్ అంటారు, కొన్ని చోట్ల పంచాయతీ సమితి అంటారు. ఇప్పుడు మీకు రాజస్థాన్ లాంటి చోట మరి పంచాయతీ సమితి బ్లాక్ పంచాయత్ అనే పేరుతోని పిలుస్తున్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ లాంటి చోట ఆంచలిక పరిషత్ అంటారు, ఉత్తరప్రదేశ్లో క్షేత్ర పంచాయత్ అంటారు, అదేవిధంగా మధ్యప్రదేశ్లో జన పరిషత్ అంటారు, రకరకాల పేర్లున్నాయి. అలాంటి మాధ్యమిక వ్యవస్థ ఒకళ్ళు ఉత్తమంగా ఎంపికైతే దానికి 15 లక్షల పారితోషికాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఇకపోతే ఉత్తమ గ్రామ పంచాయతీగా పనిచేసినట్లయితే దానికి 7.5 లక్షల పారితోషికాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఇది మనకు అంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని అవి సమర్థవంతంగా పనిచేయటం కోసం, వాటికి ప్రోత్సాహం ఇవ్వటం కోసం ఈ యొక్క అవార్డులని అంటే నిర్మల గ్రామీణ పురస్కార్ అనేటటువంటి అవార్డులని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా వాటిని ప్రోత్సహించటం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పేటప్పుడు పాత శాసనాలను కూడా అమలు చేయవచ్చును అనేటటువంటి అంశం చెప్పాను. అయితే పాత శాసనాలని అమలు చేయటానికి సంబంధించిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటయ్యా అంటే, మనకు ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి ఏమన్నా మౌలిక స్వరూపానికి విరుద్ధం కాకపోతే రాష్ట్రాలు తమ సొంత చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అమలు చేయవచ్చునని చెప్పిండ్రు. అందుకోసం మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 3 స్థాయిల్లో ఉన్నటువంటి 3 స్థాయిల్లో కూడా ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించిన ఏకైక రాష్ట్రం మధ్యప్రదేశ్. అంతేకాకుండా వాస్తవానికి స్థానిక స్వపరిపాలన సంస్థలు అనేవి మరి రాష్ట్ర జాబితాలో ఉన్నవి. అయినా కూడా 2004లో కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా కేంద్రంలో మొదటిసారిగా పంచాయతీరాజ్ శాఖని ఏర్పాటు చేయటం జరిగింది. ఏ సంవత్సరం అంటే 2004లో. ఇలా వచ్చినటువంటి మొట్టమొదటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మణిశంకర్ అయ్యర్ రావటం జరిగింది. అంటే ఇక్కడ మన క్లారిటీ ఏంటంటే పంచాయతీరాజ్ సంస్థలు స్థానిక సంస్థలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. వీటి ఏర్పాటు అభివృద్ధి వాటిపైన కేంద్రీకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. అయితే మరి ఇప్పుడు ఇది కేంద్రంలో ఎందుకు ఏర్పాటు చేసినారు ఇలా అంటే గుర్తుంచుకోండి, 73, 74 రాజ్యాంగ సవరణల తర్వాత పంచాయతీరాజ్ సంస్థలని పట్టణ నగరపాలక సంస్థలకు కూడా రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడంతో 275 అధికరణలో సవరణ చేసి ఈ స్థానిక సంస్థల యొక్క అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈ ఏర్పాటు చేసినారు. అంటే కేంద్రంలో కూడా ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. సో ఇలా అంటే స్థానిక సంస్థల యొక్క ఏర్పాటు పని విధానానికి సంబంధించి ముఖ్యంగా 73వ రాజ్యాంగ సవరణ తర్వాత వచ్చిన అనేక మార్పుల గురించి మనం చెప్పుకున్నాం. దీంతో పాటు వాస్తవంగా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు పంచాయతీరాజ్ సంస్థల యొక్క పనితీరుకు సంబంధించి శిక్షణ ఇవ్వటం కోసం, వాళ్ళకు కావాల్సిన హ్యాండ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో కరదీపికలు ఇవ్వటం కోసం, వాళ్ళకు కావాల్సిన గైడెన్స్ ఇవ్వటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటును కూడా చేయటం జరిగింది. ఇవాళ శిక్షణ ఇవ్వటంలో కూడా దాని యొక్క సహాయ సహకారాలు ప్రభుత్వాలు తీసుకోవటం జరిగింది. ఇవి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి మార్పులు. వీటికి సంబంధించి అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి చేసే మార్పులు చేర్పుల గురించి కూడా మీరు పరిశీలించాలి. ఆ పరిశీలించినప్పుడు మాత్రమే మనకు దానిపైన పూర్తి అవగాహన వస్తుంది. ఇప్పటి వరకు మనం 73వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆ చట్టానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వటంతో పాటు దాని అమలుకు సంబంధించిన అంశాలపైన కూడా వివరణ ఇవ్వటం జరిగింది. మనం నెక్స్ట్ వీడియోలో ఇక్కడ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాలకు సంబంధించిన కీలకమైనటువంటి అంశాలు చెప్పటంతో పాటు గ్రామ పంచాయతీ గురించి కానీ, మండల పరిషత్ గురించి కానీ, జిల్లా పరిషత్కు సంబంధించిన అంశాలపైన కానీ వివరణ ఇచ్చినట్లయితే మనకు స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన అంశాల ఆ టాపిక్ పూర్తవుతుంది. ఓకే, రైట్.